హైదరాబాద్ రాజేంద్రనగర్ మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. మహిళ వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ బ్లాస్ట్ అయింది. వెంటనే మహిళ బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. పేలుడు ధాటికి ఇంటి గోడలు కూలిపోయాయి. భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వంట గ్యాస్ వినియోగించడంలో నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలపై అవగాహన లోపం, గ్యాస్ లీకేజీలపై ఏమరపాటు కారణంగా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రధాని ఆయిల్ కంపెనీలు భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేయడం, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు అత్యవసర సేవల నిమిత్తం టెక్నికల్ సిబ్బందిని నియమించకపోవడం వారి నిర్లక్ష్యానికి అర్థం పడుతోందన్నారు. ఏజెన్సీల వద్ద గ్యాస్ లీకేజీ, ఇతరత్ర వినియోగదారుల కాల్స్ కుప్పలు తెప్పలుగా పెండింగ్ లో పడిపోతూ ఉన్నాయి. డెలివరీ బాయ్స్ రిపేరు సిబ్బందిగా అవతారం ఎత్తి ప్రైవేటు టెక్నీషియన్స్ కంటే అదనంగా సర్వీస్ ఛార్జీలు వసూలు చేయడం పరిపాటిగా తయారైంది. ఒకవైపు ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యం, మరోవైపు వినియోగదారుల తప్పిదాలతో వంటింట్లో విస్ఫోటనాలకు దారితీస్తున్నాయి. ఏదేమైనా గ్యాస్ సిలిండర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. కొట్టుకున్నట్టుంది, అది మనిషి ఉంటే అయిపోతుంది. नहीं हाथ साइड नहीं लात मारा कोई अभी नहीं लात घोड़ा बच्चा लड़ा